కామారెడ్డి జిల్లాలో ప్రజా ప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయ లోపం జనం కుంపముంచింది. వరద ముప్పును ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే కామారెడ్డి వరద విలయంలో కొట్టుమిట్టాడుతోంది. వరద నీరు ఇల్లు వాకిలిని ఏకం చేయడంతో కామారెడ్డి ప్రజలు నరకం చూస్తున్నారు. సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. భారీ వర్షాల దాటికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యానగర్, కల్కీనగర్, బతుకమ్మకుంట, రైల్వే గేట్, హౌసింగ్ బోర్డు కాలనీ, జీర్ కాలనీ నీట మునిగాయి. జీఆర్ కాలనీలోని ఉర్దూ పాఠశాల విద్యార్థులు బిల్డింగ్ మీదనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, భారీ వర్షాలతో కామారెడ్డి జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. విజువల్స్ లో చూస్తున్నాం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై కనిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రం పలు గ్రామాలు పనులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పవచ్చు. అర్ధరాత్రి 3 గంటలకు ప్రారంభమైనటువంటి అతి భయంకరంగా దాదాపుగా 32 నుంచి 36 సెంటీమీటర్లు 32 సంవత్సరాల తర్వాత ఈ వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కాలనీలు పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో ఉన్నాయి. బతుకమ్మకుంట, ఎన్జిఓస్ కాలనీ, అదేవిధంగా కల్కీనగర్ తో పాటు ఇటు గోషిక కాలనీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో NH-44 ఆనుకొని పాత NH-7 కి సంబంధించిన రహదారి పక్కన ఉర్దూ స్కూల్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఉంది. ఈ నేపథ్యంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కొనసాగుతున్న సమయంలో వరద ప్రవాహం ఒకేసారి ఆ పక్కన నాలా ఉంటుంది. ఆ నాలా ఉప్పొంగి పారడంతో ఆ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆ ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్లి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 22 మంది ఒకే బిల్డింగ్ లో ఉన్నారు. ఉర్దూ మీడియం సంబంధించిన విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు లేవు. పూర్తిగా ఇక్కడ అధికార లోపం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. కేంద్ర స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో సహాయక చర్యలు చేపడతలేరు. NDRF బృందాలు లేవు. సహాయక చర్యలు డ్రోన్ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతున్నారో, బిల్డింగ్ తలదాచుకున్న బాధితులు ఎవరున్నారో వారికి ఆహారం కానీ అదేవిధంగా నీరు కానీ
ఇతర వస్తువుల మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఒక హెలికాప్టర్ ఉంటే ఇప్పటి వరకు సహాయక చర్యలు ముమ్మరం అయ్యేది. అటు నిజాం సాగర్ పరిసర ప్రాంతాల్లో, బొగ్గు గుడిసె పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వాగులో చిక్కుకున్నటువంటి బీహార్ కూలీల పరిస్థితి అదే విధంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా కేంద్ర ఉన్నటువంటి అకాడమిక్ విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి అదే విధంగా. పూర్తిగా ఇవాళ వినాయక చవితి పండుగ మూడు ఉంది కాబట్టి ఎవరు కూడా అధికార యంత్రాంగంలో స్పందన లేదు. కనీసం ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన లేదు. ప్రజాప్రతినిధుల నుంచి క్షేత్రస్థాయిలో రివ్యూ లేదు. ఇంత జల దిగ్బంధంలో ఉన్నటువంటి కామారెడ్డి పట్టణాన్ని ఇవాళ అధికారులు అదేవిధంగా ఇటున్నటువంటి ప్రజాప్రతినిధులు పూర్తిగా గాలికి వదిలేస్తున్నారని చెప్పవచ్చు. సహాయక చర్యల్లో ముఖ్యంగా కార్లలో జనాలు కొట్టుకుపోయిన పరిస్థితి. తల్లపల్ల దగ్గర ఒక కారు ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్నది. ఒకేసారి వాగు ఉధృతి పెరగడంతో ఆ వాగు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అందులో ఇద్దరున్నారా ముగ్గురున్నారా అనే విషయం కూడా ఇప్పటికీ క్వశ్చన్ గానే మిగిలింది. సహాయక చర్యలు సకాలంలో అధికార యంత్రాంగం వాళ్ళు 108కి సమాచారం అందించారని మనకు అందుతున్న సమాచారం. తక్షణమే అధికార యంత్రాంగం ఆ ఫోన్ ని రిసీవ్ చేసుకుని వచ్చి ఉంటే వల్ల నిండు ప్రాణాలు బతికే పరిస్థితి ఉంటుండే. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో కేవలం అధికారులకు వదిలేసారు. ఇవాళ కేవలం ఎస్పీ కలెక్టర్ చేతుల్లోనే ఇవాళ జల దిగ్బంధం కొనసాగుతుంది. కేవలం రివ్యూ మీటింగ్లు కానీ అదేవిధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నా తప్ప అందుకు తగ్గటువంటి సహాయక చర్యలు పోవడం చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఉర్దూ అకాడమీకి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా సంబంధించిన ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు తమ పిల్లలను కాపాడాలని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా ఉంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు సొంత నివాసంతో మిగతా ఎన్జిఓస్ పూర్తి స్థాయిలో షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుడు హోదాలో రైతులకు సంబంధించిన రివ్యూ కానీ అధికార మీటింగ్ కానీ నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి ఇక్కడ ఎవరైతే సహాయకుల మీరు చూస్తున్నారో వారిని ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ముఖ్యంగా క్లైమేట్ క్లోజ్ అవుతుంది, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, ఇంకా వర్షాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎండాకాలంలో ఉన్నాయి. థ్యాంక్ యూ రవీందర్.